అధికారం, భోగాల వల్ల మనిషి తనకిచ్చిన మాటను ఎలా మర్చిపోతాడో, దాన్ని ధర్మం ఎలా హెచ్చరిస్తుందో ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది. వాలివధ తరువాత వర్షాకాలం ప్రారంభమవుతుంది. సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకొని కిష్కింధ రాజభోగాలలో మునిగిపోతాడు. రాముడు మాత్రం ప్రస్రవణ పర్వతంపై ఒక గుహలో లక్ష్మణుడితో కలిసి వర్షం కురుస్తున్నంతకాలం వేచి ఉంటాడు. సీతమ్మ జ్ఞాపకాలు రాముడిని ఎంతగానో వేధిస్తాయి. వర్షాకాలం ముగిసినా సుగ్రీవుని నుండి ఎటువంటి కదలిక ఉండదు. రాజ్యం దక్కగానే తనకి సహాయం చేసిన రాముడికిచ్చిన మాటను, సీతమ్మను వెతకడం సుగ్రీవుడు మర్చిపోతాడు. ఇది చూసి రాముడు ఎంతో బాధపడతాడు. రాముడి కళ్లలో నీళ్లు చూసిన లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడై కిష్కింధకు బయలుదేరుతాడు. లక్ష్మణుడు కిష్కింధ కోట గుమ్మం వద్దకు వచ్చి తన ధనస్సు నారిని మోగిస్తాడు. ఆ ధ్వనికి కిష్కింధ నగరం వణికిపోతుంది. వాలి వెళ్లిన దారి ఇంకా మూసుకుపోలేదు సుగ్రీవా, రాముడి బాణానికి మళ్లీ పని చెప్పకు అని హెచ్చరిస్తాడు. లక్ష్మణుడి కోపాన్ని చూసి సుగ్రీవుడు భయంతో వణికిపోతాడు. సుగ్రీవుడి భార్య తార తెలివిగా లక్ష్మణుడి వద్దకు వెళ్లి అతడిని శాంతింపజేస్తుంది. సుగ్రీవుడు తన తప్పు తెలుసుకొని రాముడి వద్దకు పరుగెత్తుటాడు. వెంటనే నలుదిశలకు వానర సైన్యాన్ని పంపి సీతమ్మ జాడ కనుగొనాలని ఆజ్ఞాపిస్తాడు. కోట్లాది వానర సైన్యం కిష్కింధకు చేరుకుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.